ఏపీ సీఎం జగన్ నయా రాజకీయం చేస్తున్నారు. పార్టీయే పరమావధిగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థుల ఊహకు అందని జగన్ రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొందరిని పక్కకు తప్పిస్తూ మరికొందరికి స్థానచలనం కల్పిస్తూ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధినేత చేస్తున్న మార్పులు గెలుపు గుర్రం ఎక్కిస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నమ్మకమైన నేతను కూడా పక్కకు తప్పించడం ద్వారా పార్టీలో గెలిచే వారికే టికెట్లు అని జగన్ కన్ఫర్మ్ చేసినట్టయింది. మంత్రులు విడుదల రజని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్లకు టికెట్లు మార్చి సంచలనానికి నాంది పలికారు. వారికి వేరే చోట్ల పోటీకి అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో తను చూసి ఓటేశారని జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరని ప్రజలు చూడలేదని, అందుకే ఈసారి కొత్త వారిని తెరపైకి తీసుకువస్తే జనం ఇట్టే ఓటు వేస్తారని భావిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఉందని, గెలుపు వైసీపీదేనని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ నిజాన్ని అంగీకరించేందుకు జగన్ సిద్ధంగా లేరు. తనపై ఎలాంటి వ్యతిరేకత లేదని చాలా నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేల కంటే ఐపాక్ టీం నివేదికలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చాలా మంది సీనియర్లకు సైతం పక్కకు తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే వారు మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. మొత్తానికైతే పార్టీలో జగన్ పట్టు నిలుపుకుంటున్నారు. గెలుపు కోసం చేయాల్సిందంతా చేస్తున్నారు.